ఓం బ్రహ్మాయ విష్ణురూపాయ శివతేజస్వరూపిణే జీవకారుణ్యహితాయ ప్రేమదేవాయతే నమః. ఓం సత్యధర్మస్వరూపాయ పాపపంకనివారిణే అహింసాధర్మవక్త్రాయ ప్రేమదేవాయతే నమః. ఓం కలికల్మషనాశాయ కాషాయాంబరధారిణే శిష్యసన్మార్గభటవే ప్రేమదేవాయతే నమః. తపోవనము ఆశ్రమ సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. ఇచట ఉన్న స్వాములకు భక్తులకు నమస్కారములు. పూర్వం మన మహర్షులు టిట్టిబా పక్షుల సాధన గురించి తెలియజేసి ఉన్నారు. ఓం శత్రోర్విజ్ఞానమగ్నాత్వే వైరమారభతే హ్యః సా పరాభవమాప్నోతి సముద్రః టిట్టిబాద్యత. టిట్టిబ పక్షుల యొక్క శక్తి సామర్థ్యాలను సముద్రదేవుడు తక్కువగా అంచనా వేయడం వలన ఆ పక్షులతో వైరము పొంది పరాభవం పాలైనట్టు శత్రువుల యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోలేకపోతే తాను కూడా పరాజయం పొందుతాడు. దీనినే మన మహర్షులు ఈ విధంగా వివరించారు. ఒకానొక కాలంలో రెండు టిట్టిబ పక్షులు సముద్ర తీరంలో జీవిస్తూ ఉండేవి. ఎంతో అన్యోన్యంగా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఆ రెండు పక్షులు. ఆడపక్షి గుడ్లు పెట్టే సమయం వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడ గుడ్లు పెట్టాలి, పిల్లలను ఏ విధంగా మనము రక్షించుకోవాలి అన్న తపనతో ఆ ఆడపక్షి చింతిస్తూ ఉంటుంది. అప్పుడు మగపక్షి రెండు వాదలాడుకుంటాయి ఎక్కడ పెట్టాలా అని. అప్పుడు సముద్ర తీరంలోనే ఇసుకలో అక్కడ గుడ్లు పెట్టి నువ్వు పిల్లలను పొదుగు అని మగపక్షి ఆడపక్షితో చెప్తుంది. అప్పుడు ఆ ఆడపక్షి ఈ సముద్రుడు ఏ విధంగా అలలలో వీటిని ఎక్కడ లాక్కొని పోతాడో అని భయపడుతూనే ఉంటుంది. కానీ మగపక్షి ధైర్యం చెప్పుతూ ఎవరు ఏం చేసినా కూడా వీటికి రక్షణగా ఉంటుంది, నువ్వు భయపడకము, నువ్వు సముద్ర తీరం నందే వెళ్ళి అక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదుగు అని ధైర్యం చెప్తాడు ఆడపక్షికి మగపక్షి. కొన్ని దినములు అయిన తర్వాత గుడ్లు పెట్టిన తర్వాత ఆహార నిమిత్తమై బయటికి వెళ్ళినప్పుడు సముద్రదేవుడు ఆ అలల ద్వారా గుడ్లును తన అలల ద్వారా సముద్రంలోకి లాక్కొని పోయినాడు. అప్పుడు ఆహార నిమిత్తమై బయటకు వెళ్ళిన ఆడపక్షి మగపక్షులు ఈ గూడు అంతా మాయమైపోయినాయి అని బాధపడుతూ ఉన్నాయి. ఆ బాధపడే సమయంలోనే మగపక్షి అనుకుంటుంది, ఈ సముద్రంలో ఉండే నీటిని ఎండగట్టింప చేస్తాను అని దృఢ నిశ్చయం పూనినాడు. ఆ దృఢ నిశ్చయంతోనే ఆ సముద్రంలో ఉండే నీటిని తన చిన్న ముక్కుల ద్వారా తీసుకొని వచ్చి గడ్డకు దూరంగా పోస్తూ ఉన్నది. ఈ సంగతినంతటా చూస్తున్న సముద్రదేవుడు నవ్వుకున్నాడు. ఈ చిన్న పక్షులు ఏంది ఈ సముద్రంలో ఉండే నీటిని చిన్న ముక్కులతో బయటికి వేస్తున్నాయి, ఇది సాధ్యమయ్యే పనేనా అని సముద్రదేవుడు వాటి యొక్క శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసినాడు. కానీ
వాటి యొక్క పట్టుదలను వదలక ఆ సముద్ర నీటిని అదే విధంగానే తోడుతూ తన ముక్కులతో తీసుకొని వచ్చి గట్టువైపు వేస్తూనే ఉంటుంది. ఇలా చేస్తూ ఉండగా ఒకసారి నారద మహర్షుల వారు ఆకాశగమనం ద్వారా వెళుతూ ఈ పక్షుల యొక్క స్థితిని చూసి ఇవి ఎంత కష్టపడుతున్నాయో అని తెలుసుకొని పక్షిరాజైన గరుత్మంతునికి ఈ విషయాన్ని తెలియజేస్తాడు. ఓ పక్షిరాజా, కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవలాయ చ విష్ణువాహ నమస్తోభ్యం పక్షిరాజాయతే నమః. పక్షులలో రాజు గరుత్మంతుడు. ఆ గరుత్మంతునికి నారద మహర్షుల వారు తెలియజేస్తారు. ఈ పక్షులు టిట్టిప పక్షులు సముద్రదేవుడు తన గర్భంలోకి తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఆ పక్షులు ఆ నీటిని తోడుతూ సముద్రం ఎండగట్టాలని దృఢ నిశ్చయంతో ఉన్నాయి. కానీ నువ్వు పక్షిరాజువు కదా, ఆ పక్షిరాజు అయ్యుండి వాటి యొక్క బాధను నువ్వు చూడలేవా, రక్షించలేవా అని నారద మహర్షుల వారు గరుత్మంతునితో చెప్తారు. అప్పుడు గరుత్మంతుడు సముద్రదేవునిపై యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఎన్నో పర్వతాలను తీసుకొచ్చి అల్లకల్లోలం సృష్టిస్తాడు సముద్రదేవుడు. ఆ గరుత్మంతుని యొక్క భీకర యుద్ధానికి భయపడిపోయి ఆ గూడును తెచ్చి ఆ టిట్టిప పక్షులకు ఇస్తాడు. కాబట్టి సాధన చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. కానీ పట్టు వదలకుండా మనము సాధన చేస్తూనే ఉండాలి అని మనకి ఈ కథ ద్వారా తెలియజేశారు నారద మహర్షుల వారు. అనగనగా రాగమతి చెయ్యిల్లుచుండు తినగతినగా వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ. మన వేమన వారులు కూడా చెప్పినారు. కాబట్టి మనము ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వదలకుండా మన పట్టుదల వదలకుండా మన సాధనను ఆ భగవంతుని పాద పద్మాల యందు నిలిపి మన నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ ఆ భగవంతుని స్మరిస్తూ ఎల్లప్పుడూ ఆ భగవంతునిపై ధ్యాస ఉంచి ఎప్పుడూ మన కర్మలు చేసుకుంటే ఆ భగవంతుడు మనకి అంత్యకాలావస్థలో ముక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి సాధన వదలకుండా మన పట్టుదల వదలకుండా ఆ భగవంతుని నిత్యము స్మరిస్తూనే ఉండాలి. ఎన్ని వచ్చినప్పటికీ కూడా మన సాధనను మనము వదలకూడదు. ఆ సాధనకై ఆ భగవంతుని నిత్యము స్మరిస్తూనే ఉండాలి. అనన్యా చింతయంతోమం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన్ యోగక్షేమం వహామ్యహం. కాబట్టి భగవంతుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు, మన యోగక్షేమాలు చూసుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఈ టిట్టిప పక్షులు చిన్నవే అయినప్పటికీ కూడా ఆకారంలో అయినప్పటికీ కూడా ఆ సముద్రాన్ని ఎండగట్టడం ఏది సాధ్యమవుతుందా అని సముద్రదేవుడు వాటిని తక్కువ అంచనా వేశాడు. కాబట్టి ఆ తక్కువ అంచనా వేసినందువల్లే సముద్రుడు పరాభవం పొందినాడు. కాబట్టి మనము ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఎప్పుడు ముక్తి పొందాలని కోరుతూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.